7వ తరగతిలోని అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యభాగ రచయిత టి కృష్ణమూర్తి యాదవ్ గురించి అయితే ఈరోజు నేర్చుకుందాం. ఈయన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవాడు. ఈయన తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. శబ్నం వీరి రెండవ కవితా సంపుటి గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రను తన కవిత్వంలో చొప్పించాడు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత. ఈయన గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాల్లో మొదటిది, ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు? టి కృష్ణమూర్తి యాదవ్ ఏ ప్రాంతానికి చెందినవాడు? హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవాడు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది మీ వెరీ వెరీ ఇంపార్టెంట్, టీ ఉంది కదా, ఇది తొక్కుడు బండ, ఇది కవితా సంపుటి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. తొక్కుడు బండ మొట్టమొదటిది. రెండవది ఏంటిది? శబ్నం. ఇక్కడ కృష్ణ ఉంది కదా, ఈ షా నుండి ఒక శబ్నం, ఇది రెండవది. ఈ రెండవ కవితా సంపుటి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆయన ప్రాంతం వచ్చేసి హెచ్ఎన్కే, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం. గుర్తుపెట్టుకోండి, కొత్తపల్లి. ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా క్వశ్చన్ అయితే ఈ తొక్కుడు బండ లేదా శబ్నం మీద అడగడానికి అవకాశం ఉన్నది. ఈ రెండు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి, టీ అంటే తొక్కుడు బండ, కృష్ణ షా ఉంది కదా, శబ్నం. ఈ విధంగా ఈయన గురించి అయితే గుర్తుంచుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.